Hello everyone, welcome to our day 5 spoken English class. Today we are going to learn verb forms. Easy. Let's start our first topic, verb forms. First we recall the definition of verb. A verb tells what someone is doing. A verb tells what someone is doing. అంటే ఏంటి? వెర్బ్ అనేది చేసే పనిని తెలుపుతుంది అనమాట, లేదా పనిచేసే విధానాన్ని తెలుపుతుంది. పనిచేసే విధానాన్ని తెలుపుతుంది. వెర్బ్ అనేది చేసే పని. సింపుల్ గా చెప్పుకోవాలంటే వెర్బ్ అంటే ఏంటి? చేసే పని లేదా జరిగే పనినే మనం వెర్బ్ అని ఇంగ్లీష్ లో అంటాం అనమాట. ఈ వెర్బ్ అనేది ఎన్ని రకాలు? మనకి ఎవ్రీ వెర్బ్ హ్యాస్ 3 ఫార్మ్స్. వెర్బ్ అనేది మనకి 3 రకాలుగా ఉంటాయంట. సో అవేంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఏంటి? వెర్బ్ 1. వెర్బ్ 1 అంటే అది ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించింది అనమాట. అంటే ఇప్పుడు జరిగేవి, జరుగుతున్నవి, డైలీ జరిగేవన్నీ కూడా మనం వెర్బ్ 1 లో చెప్తాము. అనమాట. అంటే ప్రస్తుతం జరిగేవి, అలానే రోజు చేసే పనులు కూడా మనం ఈ వెర్బ్ 1 లోనే చెప్తాం. వెర్బ్ 1 లో చెప్తాం. అంటే నవ్వు అంటే ఇప్పుడు. నవ్వు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జరిగేవి, ఇప్పుడు జరుగుతూ ఉండేవన్నీ కూడా ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం. ప్రెజెంట్ టెన్స్ చెప్పడానికి మనం వెర్బ్ 1 అనేది ఉపయోగిస్తాం. దీన్ని V1 అని సింపుల్ గా అంటాం. ఏమంటాం? V1 అని అంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ రెండోది వెర్బ్ 2. వెర్బ్ 2 అంటే ఇది పాస్ట్ టెన్స్ సంబంధించింది. పాస్ట్ టెన్స్ కంటే గడిచిపోయిన కాలం. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? గడిచిన కాలంలో జరిగిన విషయాల గురించి చెప్పేది మనకి పాస్ట్ టెన్స్ అవుతుంది. సో ఈ పాస్ట్ టెన్స్ కి ఏ వెర్బ్ వాడతారు? వెర్బ్ 2 అనే వాడతారు అనమాట. వెర్బ్ 2. దీన్ని పాస్ట్ V1 అంటే ఏం చెప్పుకున్నాం? ప్రస్తుతం జరుగుతున్నవి, ఇప్పుడు జరుగుతున్నవి, అలానే రోజు జరిగే పనులు కూడా మనం ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం. దానికి ఏ వెర్బ్ వాడతాము? వెర్బ్ 1 అనేది వాడతాం అనమాట. అలానే రెండోది ఏంటి? వెర్బ్ 2. వెర్బ్ 2 దేనికి వాడతాం? పాస్ట్ టెన్స్ కి. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? గడిచిన కాలం కోసం మనం ఉపయోగిస్తాం. అంటే ఎస్టర్డే అని ఉంది. ఎస్టర్డే అంటే నిన్న జరిగిపోయింది కదా. సో జరిగిపోయిన కాలం, గడిచిన కాలం అయినా జరిగిపోయిన కాలం అన్న ఒకటే కదా. నెక్స్ట్ మూడోది వెర్బ్ 3. వెర్బ్ 3 అనేది దేనికి ఉపయోగిస్తారు? పాస్ట్ పార్టిసిపుల్ అంటే పర్ఫెక్ట్ టెన్స్ అన. ఇది కూడా ఒక విధమైన గడిచిపోయిన కాలమే. అంటే ఇప్పుడే జస్ట్ అయిన కాలం గురించి. పర్ఫెక్ట్ టెన్స్ అంటే జస్ట్ ఇప్పుడే, మనం మాట్లాడుకునే సమయానికి జస్ట్ ఇప్పుడే గడిచిన కాలం కోసం చెప్పడం. మనం ఎందులో చెప్తాము? పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాము. పర్ఫెక్ట్ టెన్స్ అంటే ముందు మన టెన్సెస్ ఇంకా నేర్చుకుంటాము. సో అందాక ఇది గుర్తుపెట్టుకొని, పర్ఫెక్ట్ టెన్స్ అంటే జస్ట్ మనం మాట్లాడుకునే సమయానికి గడిచిపోయిన కాలం కోసం తెలిపేది అనమాట. సో పర్ఫెక్ట్ టెన్స్ అయినా పాస్ట్ పార్టిసిపుల్ అయినా రెండు ఒకటే. దీనికి ఏ వెర్బ్ వాడతారు? వెర్బ్ 3 అనేది వాడతారు అనమాట. V3. దీనికి ఏం వాడతారు? V3 అంటారు సింపుల్ గా. గడిచిపోయిన కాలానికి V2 అనేది వాడతారు అనమాట. ఓకేనా? V1 అంటే ప్రెజెంట్ టెన్స్ కి వాడతారు. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనుల కోసం. అలాగే V2 అనేది వెర్బ్ 2 అనేది దేనికి వాడతారు? పాస్ట్ టెన్స్ కి వాడతారు. అంటే గడిచిపోయిన కాలం కోసం వాడతారు. అలానే వెర్బ్ 3 దేనికి వాడతారు? పాస్ట్ పార్టిసిపుల్ లేదా పర్ఫెక్ట్. అంటే ఇది కూడా పాస్ట్ పార్టిసిపుల్ అంటే జస్ట్ మనం మాట్లాడుకునే సమయానికి గడిచింది. ఎక్కువ కాలం అవ్వకుండా జస్ట్ మనం మాట్లాడుకునే సమయానికి గడిచిపోయిన కాలాన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ లేదా పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. దీనికి హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ 3 హెల్పింగ్ వర్బ్ లో వాడతారు అనమాట. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఈ 3. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. అసలు V1 అంటే ఏంటి? V1 కి వర్డ్స్ చూద్దాం, ఎగ్జాంపుల్ తర్వాత చూద్దాం. ఫస్ట్ V1, V2, V3 మొత్తం ఇవే కదా మనం పైన చెప్పుకున్నాం. వెర్బ్ 1 అంటే ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించింది అని చెప్పుకున్నాం కదా. ప్రెజెంట్ టెన్స్ కి సంబంధించింది. V2 అంటే పాస్ట్ టెన్స్ కి సంబంధించి, అంటే గడిచిపోయిన కాలం.
V3 అంటే జస్ట్ ఇప్పుడే మనం మాట్లాడుకునే సమయాన్ని గడిచింది అంటే ఇది పర్ఫెక్ట్ టెన్స్ పర్ఫెక్ట్ లేదా పాస్ట్ పార్టిసిపుల్ అంటారు అనమాట, పాస్ట్ పార్టిసిపుల్. సో ఇందులో ఏ వర్డ్స్ వస్తాయనే చూద్దాం ఒకసారి. వెర్బ్ 1 లో గో, గో అని ఉంటే గో అంటే వెళ్ళటం, గో అంటే ప్రెసెంట్ టెన్స్, గో అంటే వెళ్ళటం అన్నమాట ప్రెసెంట్ టెన్స్ లో. అలాగే పాస్ట్ టెన్స్ లో V2 లో ఎలా చెప్తారు, వెంట్ అంటారు, WENT వెంట్, వెంట్. నెక్స్ట్ ఇక్కడ V3 ఏమవుతుంది, గాన్ అవుతుంది, ఏమవుతుంది గాన్, GONE గాన్ అంటే గో వెంట్ గాన్ అంటారు అనమాట. గో అంటే ఏంటి, వెర్బ్ 1 కి సంబంధించింది, వెంట్ అంటే ఏంటి వెర్బ్ 2 కి సంబంధించింది, గాన్ అంటే ఏంటి వెర్బ్ 3 కి సంబంధించింది. ఇవన్నీ కూడా మీకు రోజు లెర్నింగ్ ప్రాసెస్ లో అనేది మీకు అర్థమవుతాయి. ఒకేసారి మీకు స్ట్రెస్ఫుల్ గా అనిపించినా సరే మీరు అలా నేర్చుకునే కొలది మీకు ముందు ముందు అనేవి ఇవన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. ఇదేంటి వెళ్ళటం కోసం, గో అంటే వెళ్ళటం, వెంట అంటే వెళ్ళాడు, గాన్ అంటే జస్ట్ ఇప్పుడే వెళ్ళాడు అని చెప్పడం కోసం అని వాడతాం అనమాట. అంటే గో వెంట గాన్ అంటే గో అనే వాడు ఎలా మారుతుంది, గో అనే వాడు V1 లో ఉంటే అది V2 లోకి వచ్చేసరికి వెంట అని మారుతుంది, V3 లో వచ్చేసరికి గాన్ అని మారుతుంది. ఓకే, అలానే ఈట్, ఈట్ అంటే తినటం, ఈట్ అనేవాడు పాస్ట్ లోకి వెళ్తే ఏటి ఏట్ గా మారుతుంది అనమాట, ఏట్ గా మారుతుంది. అదే మూడో రూపంలోకి వెళ్తే ఈ టెన్ గా మారుతుంది అనమాట, E10. ఓకే, అలానే ప్లే, PLAY ప్లే, ప్లే అంటే ఆడుకోవడం కదా, ప్లే అంటే ఆడుకోవడం, ఆడుకున్నాడు అని చెప్పడానికి ప్లేయిడ్, గడిచిపోయిన కాలం కోసం చెప్పడానికి ప్లేయిడ్. నెక్స్ట్ మూడో ఫామ్ లో కూడా ప్లేయిడ్ అని అంటాం అనమాట, మూడో ఫామ్ లో కూడా ప్లేయిడ్ అని అంటారు. అలానే వాక్, వాక్ అంటే నడవటం, నడిచాడు అని చెప్పడానికి వాక్కడ్, వీటిలో వాక్కడ్, గడిచిపోయిన దానికి వాక్కడ్ ఈడి చేరుతుంది. అదే మూడో ఫామ్ లో కూడా వాక్కడే, వాక్కడ్, వాక్ వాక్కడ్ వాక్కడ్, వాక్ వాక్కడ్ వాక్కడ్. లెర్న్, LEARN, లెర్న్ అంటే నేర్చుకోవడం కదా, నేర్చుకోవడం. అదే పాస్ట్ టెన్స్ లోకి వెళ్తే వీటిలోకి వెళ్తే లెర్నడ్ అని వస్తుంది, లెర్నడ్ ఈడి లెర్నడ్. మూడోది లెంట్ అవుతుంది, LEARNT లెంట్. గివ్, గివ్ అంటే ఇవ్వటం, గివ్. నెక్స్ట్ వీటిలోకి వచ్చేసరికి ఎలా మారుతుంది, గేవ్, గివ్ గేవ్ గివెన్, గివ్ గేవ్ గివెన్, గివ్ గేవ్ గివెన్. అలానే లైక్, లైక్ అంటే ఇష్టం, ఇష్టపడడం, ఇష్టపడడాన్ని మనం లైక్ అంటాం కదా. అలాగే వీటిలో వచ్చరికి ఏమవుతుంది, LIKED లైక్డ్, లైక్డ్ ఇష్టపడ్డాడు. ఓకే, థర్డ్ ఫామ్ లో కూడా లైక్డే. కొన్ని వర్డ్స్ V2లో ఏముంటే V3లో కూడా అవే ఉంటాయి మాక్సిమం, కొన్ని చేంజ్ అవుతాయి అంతే. అలానే డ్రింక్, డ్రింక్ అంటే ఏంటి, DRINK డ్రింక్ అంటే తాగటం, డ్రింక్ అంటే తాగడం కదా. అలానే ఇక్కడ అయితే V2 ఏమవుతుంది, డ్రాంక్, DRANK డ్రాంక్ అవుతుంది. మూడో ఫామ్ లో DRUNK డ్రంక్ అవుతుంది అనమాట, డ్రింక్ డ్రాంక్ డ్రంక్. అంటే ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్ లో యూజ్ చేస్తాం కాబట్టి ఇవి నేను కొన్ని చెప్పడం జరిగింది మీకు ఒక ఐడియా రావడం కోసం. ఓకే, వెర్బ్ 1 అంటే ఏం చెప్పుకున్నా, ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించింది అనమాట. ఈ ప్రెసెంట్ టెన్స్ కి వెర్బ్ 1 అనేది వాడతారు. ఓకేనా, ఇవన్నీ గో, ఈట్, ప్లే, వాక్, ల్యాండ్, గివ్, లైక్, డ్రింక్, టాక్ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే వెర్బ్ 2 అంటే పాస్ట్ టెన్స్ కి, అంటే గడిచిపోయిన కాలం కోసం చెప్పేది V2 అంటే. అందులో ఏమొస్తాయి, వెంట్, ఏట్, ప్లేడ్, వాక్డ్, లెర్న్డ్, గేవ్, లైక్డ్, డ్రాంక్ అనేవి వస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ V3లో ఏమొస్తాయి, V3 అంటే జస్ట్ మనం మాట్లాడుకునే సమయానికి అయిపోయిన జరిగిపోయిన కాలం అంటే పాస్ట్ పార్టిసిపుల్ కానీ పర్ఫెక్ట్ టెన్స్ కానీ ఏదైనా. సో ఇందులో V3 అని ఎలా ఉంటాయి, గాన్, ఈటెన్, ప్లేడ్, వాక్డ్, లెంట్, గివెన్, లైక్డ్, డ్రంక్, టాక్డ్. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ వర్డ్స్ అన్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేవి తయారు చేద్దాము, అప్పుడు మీకు మరింత బాగా అవగాహన అవుతుంది. ఓకే,
ఇప్పుడు ఫస్ట్ గా వెర్బ్ వన్ అంటే ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించిన వాక్యాలు అన్నమాట. సో ఈ ప్రెసెంట్ టెన్స్ సంబంధించి ఇప్పుడు జరుగుతున్నవి, రోజు జరుగుతూ ఉండేవి కూడా మనం ఈ ప్రెసెంట్ టెన్స్ లో చెప్తాం. దీనికి వెర్బ్ వన్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. దీనికి వెర్బ్ వన్ అనేది ఉపయోగిస్తాం, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు టెంపుల్. ఐ గో టు టెంపుల్. ఐ గో టు టెంపుల్ ఆన్ ఎవ్రీ మండే. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే, నేను ప్రతిరోజు గుడికి వెళ్తా, నేను ప్రతి సోమవారం గుడికి వెళ్తాను అని చెప్పాను. అంటే ఇది రెగ్యులర్ గా చేసే పని కాబట్టి మనం ప్రెసెంట్ టెన్స్ లో చెప్తున్నాం. ఓకేనా? ఐ గో టు టెంపుల్ ఆన్ ఎవ్రీ మండే. ఇక్కడ చూడండి, గో అనేది ఏంటి? ఇక్కడ గో అనేది V1. గో అనేది ఏంటి? V1, వెర్బ్ వన్ అది. నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ప్లేస్ కబడ్డీ. హీ ప్లేస్ కబడ్డీ. ఇక్కడ మీరు హీ ప్లేస్ కబడ్డీ అంటే అతడు ఎప్పుడు కబడ్డీ ఆడుతాడంట. సో ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ప్లే అనేది ఈ షీట్లకి ఎస్ అవుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ముందు క్లాసుల్లో. కాబట్టి ఇది కూడా వెర్బ్ వన్నే అవుతుంది. ఇది వెర్బ్ వన్నే, ఇది కూడా వెర్బ్ వన్నే. ఓకే, హీ ప్లేస్ కబడ్డీ. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. షీ డ్రింక్స్ మిల్క్. షీ డ్రింక్స్ మిల్క్ అంటే ఏంటి? ఆమె ఎప్పుడు పాలు తాగుతుంది. షీ డ్రింక్స్ మిల్క్ అంటే ఆవిడెప్పుడు పాలు తాగుతుంది. సో ఇక్కడ డ్రింక్స్ అనేది కూడా మనకు V1 అవుతుంది అనమాట. యాక్చువల్గా డ్రింక్ అనేది V1. ఎస్ ఎందుకు వచ్చింది? ఈ షీట్లకి ఎస్ వస్తుంది మనం ముందు క్లాస్ లో చెప్పుకున్నాం కదా, అందుకే ఎస్ అనేది రావడం జరిగింది. సో ఇవి మూడు కూడా ఏంటి మనకి? ఈ మూడు కూడా మనకి V1 అనమాట. గో, ప్లేస్, డ్రింక్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి V1 అనమాట. సో కాబట్టి V1 అంటే ఏంటి? మనం ప్రెసెంట్ టెన్స్ కి సంబంధించిన దానికి వాడతాం V1 అనేది. గో, ప్లే, డ్రింక్, టాక్, వాక్, డాన్స్, ఇవన్నీ కూడా మనకి V1 వస్తాయి అనమాట. ఇప్పుడు వెర్బ్ 2 కి సంబంధించి, వెర్బ్ 2 అంటే ఏం చెప్పుకున్నాం? పాస్ట్ అని చెప్పుకున్నాం కదా. వెర్బ్ 2 అంటే ఏం చెప్పుకున్నాం? పాస్ట్ టెన్స్ కి, అంటే గడిచిపోయిన కాలం కోసం చెప్పుకునేదే మన పాస్ట్. ఈ పాస్ట్ కి ఏం వాడతారు? V2 అనేది వాడతారు అనమాట. సో ఆ వెర్బ్ 2 అనేవి వాడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, I went to temple. I went to temple yesterday. దీని అర్థం ఏంటి? నేను నిన్న గుడికి వెళ్ళాను. నిన్న జరిగిపోయింది ఇది. సో ఇక్కడ వెంట అనేది ఏంటి? వెంట అనేది జరిగిపోయిన కాలం కోసం చెప్తుంది కాబట్టి దీన్ని V2 అంటారు. ఏమంటారు? V2, వెర్బ్ 2 అవుతుంది అది. ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే. ఎందుకని? నిన్న గడిచిపోయింది. ఎస్టర్డే అంటే నిన్న కదా, గడిచిపోయింది కాబట్టి ఇక్కడ V2 అనేది వాడడం జరిగింది అనమాట. అలాగే ఇంకొక ఉదాహరణ, హీ ప్లేడ్ కబడ్డీ. హీ ప్లేడ్ అంటే ప్లే కాదు, ఇది ప్లేడ్ అంటే జరిగిపోయింది. హీ ప్లేడ్ కబడ్డీ అంటే హీ ప్లేడ్ కబడ్డీ, ఇది కూడా ఎస్టర్డే ఆర్ జరిగిపోయిన కాలం ఏదైనా చెప్పొచ్చు. సో ఈ ప్లేడ్ కబడ్డీ. సో ప్లేడ్ అనేది కూడా మనకేంటి? వెర్బ్ 2 అనమాట. ఓకేనా? అలానే ఇంకొక ఉదాహరణ చూద్దాం. షీ డ్రాంక్ మిల్క్. ఎస్టర్డే అంటే ఆమె నిన్న పాలు తాగింది. సో డ్రాంక్ అనేది ఏంటి? ఇక్కడ జరిగిపోయిన కాలం V2. ఇది కూడా V2 అనమాట. అంటే డ్రింక్, డ్రంక్ కదా. అలాగే ప్లేడ్, వెంట్ అంటే గో, వెంట్, గాన్ కదా. అందులో వెంట్ V2 అనే V2 వెర్బ్ అని. ఇప్పుడు వెర్బ్ 3 చూద్దాము. వెర్బ్ 3 ఏంటి మనకి? వెర్బ్ 3 అంటే ఏం చెప్పుకున్నాము? వెర్బ్ 3 అంటే జస్ట్ మనం మాట్లాడుకునే సమయానికి గడిచినవి. పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ టెన్స్ అన్న ఒకటే పాస్ట్ పార్టిసిపుల్ అన్నాడు. దీనికి ఏదో వాడతారు, వెర్బ్ 3 అనేది వాడతారు అనమాట. పర్ఫెక్ట్ టెన్స్ కి లేదా పాస్ట్ పార్టిసిపుల్ కి. సో దీనికి ఎలా వాడతారంటే పాస్ట్ పార్టిసిపుల్ కి హ్యావ్, హ్యాజ్ లేదా హ్యాడ్ ప్లస్ V3 ఈ ఇదనమాట. దీని స్ట్రక్చర్ ఏంటంటే హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్ ప్లస్ V3 గానీ, హ్యాజ్ ప్లస్ V3 గానీ, హ్యాడ్ ప్లస్ V3 గానీ ఏదో ఒకటి ఉపయోగిస్తారు అనమాట. ఓకేనా, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ గాన్ టెంపుల్. ఐ హ్యావ్ గాన్ టెంపుల్ అంటే నేను ఇప్పుడే వెళ్ళాను గుడికి, జస్ట్ ఇప్పుడే వెళ్ళాను గుడికి. ఐ హ్యావ్ గాన్ టెంపుల్ అంటే నేను ఇప్పుడే వెళ్ళాను, హ్యావ్ గాన్. సో ఇక్కడ గాన్ అనేది ఏంటి, V3 అనమాట ఇది. సో హ్యావ్, హ్యాజ్ వచ్చాయంటే అది పర్ఫెక్ట్ లేదా పాస్ట్ పార్టిసిపుల్ సంబంధించింది అనమాట. ఓకే, అలానే ఇంకొక ఉదాహరణ చూద్దాం. హీ హ్యాస్ ప్లేడ్ కబడ్డీ. హ్యాస్ ప్లేడ్ అంటే జస్ట్ ఇప్పుడే ఆడాడు కబడ్డీ, తను ఇప్పుడే ఆడేశాడు కబడ్డీ. హ్యాస్ ప్లేడ్ అనేది కూడా ఇక్కడ V3 అవుతుంది అనమాట. సో V2, V3 కూడా ప్లేడ్ ఒకలాగా ఉంటే ఇది V3. హ్యాస్ వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ టెన్స్ అండి. హ్యావ్ వచ్చిన, హ్యాస్ వచ్చిన, హ్యాడ్ వచ్చిన ఏదైనా ఇది పర్ఫెక్ట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్. దీనికి ఏం ఉపయోగిస్తారు, పర్ఫెక్ట్ లో V3 అనేది ఉపయోగిస్తారు. V3 అంటే గాన్, ప్లేడ్ ఇవి ఉపయోగిస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. షీ హ్యాడ్ డ్రంక్ మిల్క్. అంటే షీ హ్యాడ్ డ్రంక్ మిల్క్ అంటే ఫాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో గడిచిపోయింది అనమాట ఇది. ఓకే, షీ హ్యాడ్ డ్రంక్ మిల్క్. సో ఇక్కడ డ్రంక్ అనేది ఏంటి, ఇది కూడా V3 అవుతుంది అనమాట. సో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ ఏది కనబడినా సరే మనకు అది పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పర్ఫెక్ట్ టెన్స్ కి వెర్బ్ 3 అనేది ఉపయోగిస్తాము. ఓకేనా, అంటే ఇందాక V3 ఫార్మ్స్ చెప్పుకున్నాం కదండి, ఆ V3 ఫార్మ్స్ లో చెప్పుకున్నాయన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా, క్లియర్. మనకి వెర్బ్ ఫార్మ్స్ ఇక V1, V2, V3 అంటే ఏంటో క్లారిటీగా అర్థమైంది కదా మీకు. V1 అంటే ఏంటి, V1 అంటే ప్రెసెంట్ అంటే ప్రస్తుతం జరుగుతున్నవి, ప్రస్తుతం. ఓకే, నెక్స్ట్ V2 అంటే ఏం చెప్పుకున్నా, పాస్ట్ గడిచిపోయిన కాలం, జరిగిపోయిన కాలం. నెక్స్ట్ V3 అంటే ఏం చెప్పుకున్నా, పర్ఫెక్ట్ టెన్స్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ అంటే జస్ట్ మనం మాట్లాడుకునే సమయానికి గడిచినది లేదా పాస్ట్ పార్టిసిపుల్ అంటారు దీన్ని, అంటే జస్ట్ ఇప్పుడే గడిచినది. సో ఈ మూడు కూడా మనకి V1, V2, V3 అంటే V1 అంటే ప్రెసెంట్ టెన్స్ కి, V2 అంటే పాస్ట్ టెన్స్ కి, V3 అంటే పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించింది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.